పురాణాల్లో కొన్ని పాత్రలు వందల మంది బిడ్డలకు జన్మనిచ్చాయని తెలిసి ఆశ్చర్యపోతాం. అదెలా సాధ్యమని నోరెళ్లబెడతాం. కానీ 18వ శతాబ్దంలో రష్యాలో వాస్లివ్ అనే మహిళకు 69 మంది పిల్లలు పుట్టారు. అయితే ఒక స్త్రీ తన జీవితకాలంలో ఎంతమందికి జన్మనివ్వగలదు అనే ప్రశ్నకు సమాధానం జీవ, వైద్య, సామాజిక కోణాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ కలిసి మానవ పునరుత్పత్తి సామర్థ్యాన్ని రూపొందిస్తాయి. 2024 జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తున్నారు. అధిక జనాభా సమస్యలు, సమాజం, పర్యావరణం, అభివృద్ధిపై చూపించే ప్రభావంపై అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమయంలో ఎక్కువ జననాలకు కారణమయ్యే వైద్య పరిస్థితుల గురించి తెలుసుకోవడం అవసరం. అందుకే BOLDSKY.com రిపోర్టు ప్రకారం హైపర్ ఓవ్యులేషన్ అంటే ఏమిటి, వాసిలివా ఎవరు, స్త్రీలు జీవితకాలంలో ఎంతమంది పిల్లల్ని కలగనరు తెలుసుకుందాం. ఒక తల్లికి పుట్టిన పిల్లల సంఖ్య అత్యధికంగా 69 అని రికార్డులు సూచిస్తున్నాయి. రష్యాలోని గయాకు చెందిన రైతు ఫియోటర్ వాసిలివ్ భార్య వాసిలివా 27 సార్లు గర్భం దాల్చింది. ఆమెకు 16 కాన్పుల్లో కవలలు, 7 సార్లు ముగ్గురు పిల్లలు, 4 కాన్పుల్లో ఒకేసారి 4 పిల్లలు చొప్పున పుట్టారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న కొన్ని నివేదికలు ఇది వాస్తవమని చెప్తున్నాయి. 1782లో నికోల్స్ మెనాస్ట్రీస్ నుంచి వచ్చిన నివేదికను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రస్తావించింది. ఇందులో ప్రతి జననాన్ని రిపోర్ట్ చేశారు. 1782లో సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి వచ్చిన ఒరిజినల్ లెటర్ ఈ అసాధారణ కథనాన్ని ధృవీకరిస్తుంది. 1878లో ఫ్రెంచ్ అకాడమీ అధ్యయనం వాస్లివ్ సంతానోత్పత్తికి సంబంధించిన అంశాలను ప్రస్తావించింది. పిల్లల్ని ఉత్పత్తి చేసే స్త్రీ సామర్థ్యం ఆమె పుట్టినప్పుడు కలిగి ఉన్న అండాశయ పోలికల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. స్త్రీలు సుమారు 1 నుంచి 2 మిలియన్ల అండాలతో పుడతారు. అయితే ఈ సంఖ్య కాలక్రమేణా తగ్గుతుంది. యుక్త వయసు నాటికి దాదాపు 300,000 నుంచి 400,000 అండాలు మిగిలి ఉంటాయి. ఆమె పునరుత్పత్తి సంవత్సరంలో ఒక స్త్రీ సుమారు 400 నుంచి 5 సార్లు అండోత్కర్గం చేస్తుంది. మహిళలు సాధారణంగా యుక్త వయసు నుంచి మోనోపాజ్ వరకు నెలకొకసారి అండోత్సర్గం చేస్తారు. ఇది 30 నుంచి 40 సంవత్సరాల సంతానోత్పత్తికి దారితీస్తుంది. ఈ విధంగా థియరిటికల్ ఒక స్త్రీ ప్రతి సైకిల్లో గర్భం దాల్చితే ఆమె దాదాపు 40 సార్లు గర్భం దాల్చవచ్చు. అయినప్పటికీ ఆరోగ్యం, మెడికల్ కేర్, వ్యక్తిగత అంశాలు వాస్తవానికి ఈ సంఖ్యను బాగా తగ్గిస్తాయి. ఒక స్త్రీ సాధారణంగా ఒక సైకిల్లో ఒక అండం విడుదల చేస్తుంది. 1 కంటే ఎక్కువ అండాలను విడుదల చేసే స్థితిని హైపర్ ఓవ్యులేషన్ అంటారు. ఈ అండాలు ఫలదీకరణ చెందితే కవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది జన్మించవచ్చు. వాసిలివ్ ఒక్కో కాన్పులో ఎక్కువ మంది పిల్లలను కనడానికి జన్యుపరంగా వచ్చిన హైపర్ ఓవ్యులేషన్ కారణమని చెప్పవచ్చు. ఇతర జాతులతో పోలిస్తే ఆఫ్రికన్ స్త్రీలు సోదర కవలల రేటును ఎక్కువగా కలిగి ఉంటారని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.